తెలుగోడి కోసం దేశం, ఇది ఎల్లప్పుడూ నిజం. నేను తెలుగువాణ్ణి, నాది తెలుగుదేశం అన్నారు ఎన్టీఆర్. ఆ మాటలే స్ఫూర్తిగా ప్రతి తెలుగువారికి తెలుగుదేశం అండగా ఉంటుందనే ఒక భరోసాను కలిగిస్తూ వస్తున్నారు చంద్రబాబు. తెలుగువారు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఆపదలో ఉన్నా సరే సమాచారం అందడమే ఆలస్యం. సాయం చేసేందుకు తన సర్వశక్తులు ఉపయోగిస్తారు చంద్రబాబు. కర్నూలు వరదలు, ఉత్తరాఖండ్ వరదలు, హుద్ తుఫాను వంటివి ఇందుకు మచ్చుతునకలు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనల మూలంగా హైదరాబాద్ లోనే ఉండిపోవాల్సి వచ్చినప్పటికీ తెలుగు ప్రజల యోగక్షేమాల గురించి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. గుజరాత్ లో ఉత్తరాంధ్ర మత్స్యకారులు చిక్కుబడిపోతే కేంద్ర మంత్రులకు లేఖలు రాసి వారిని స్వస్థలాలకు చేర్చే వరకు విశ్రమించలేదు చంద్రబాబు. అదే విధంగా మహారాష్ట్రలోని షోలాపూర్ లో 156 మంది విద్యార్థులు చిక్కుబడిపోయి 30 రోజులుగా ఏపీ ప్రభుత్వానికి వినతులు పంపినా లాభం లేకపోవడంతో వారు తెలుగుదేశం మహిళా నేత భూమా అఖిలప్రియకు సమాచారం ఇచ్చారు. ఆమె వెంటనే ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లకు ట్విట్టర్ ద్వారా తెలిపి విద్యార్థులకు సాయం కోరారు. వెంటనే స్పందించిన చంద్రబాబు విద్యార్థులను వెంటనే స్వరాష్ట్రానికి పంపే ఏర్పాట్లు చేయమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. అలాగే కర్ణాటక తీరంలోని మాల్పే గ్రామంలో చిక్కుకున్న శ్రీకాకుళం, నెల్లూరు, ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలకు చెందిన 300 మంది జాలర్ల విషయమై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పతో చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. అంతేకాకుండా ఇదే విషయంపై కర్ణాటక ముఖ్యమంత్రికి లేఖ కూడా రాస్తూ ఆంధ్ర జాలర్లకు తక్షణ సాయం అందించమని కోరారు. దాని ఫలితంగా జాలర్లకు కర్ణాటక ప్రభుత్వం వెంటనే ఆహార, వసతి సౌకర్యాలన్నీ కల్పించింది. ఇక వారిని స్వస్థలాలకు చేర్చే విషయమై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినా ఫలితం లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ సొంత ఖర్చుతో వారందరినీ శ్రీకాకుళం చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకు కర్ణాటకలోని ఉడిపి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ, బీజేపీ మహిళా నాయకురాలు శోభ అంతులేని సహకారం అందించారు. ఆ ఫలితంగా 6 బస్సుల్లో జాలర్లు స్వస్థలాలకు బయలుదేరారు. ఇది తెలుగువారి పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధత. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అదే నిబద్ధతతో తెలుగువారి కోసం నిలబడుతుంది తెలుగుదేశం. తెలుగోడి కోసం తెలుగుదేశం, ఇది పదే పదే రుజువవుతున్న వాస్తవం.